హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను కాలీఫ్లవర్తో స్నాక్స్ అండి. అది 3 వెరైటీస్. అది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని బౌల్లో మనం మైదాపిండి అంటే 3 వంతుల మైదాపిండి తీసుకోవాలి. ఒక వంతు బియ్యం పిండి తీసుకోవాలన్నమాట. బియ్యం పిండి అన్నది మన ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చండి. అది ఎలాగంటే బియ్యాన్ని మిక్సీ జార్లో వేసి పౌడర్గా చేసుకోవడమే, అంతే. 3 వంతుల మైదాపిండికి ఒక వంతు బియ్యం పిండి తీసుకొని అందులో ఇప్పుడు మనం బేకింగ్ సోడా వేద్దాం. అలాగే చూడండి, అది బేకింగ్ సోడా, కానీ సాల్ట్ అని నేను టైప్ చేశాను మర్చిపోయి. ఓకే, నెక్స్ట్ నేను చిన్నపిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెమే కారం వేసుకుంటున్నాను, ఒక చెంచా. అది పెద్దవాళ్ళు కూడా తినేలాగైతే కనుక మంచి ఇంకా కారం వేసుకోవచ్చు. ఓకే, మేము ఈ కారం వచ్చేసి మేము ఇంట్లో తయారు చేసుకున్నదండి. మీకు కారం యొక్క వీడియో కావాలంటే కనుక నన్ను అడగచ్చు, నేను మీకు డీటెయిల్గా తయారు చేసింది చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను సాల్ట్ వేసాను. నెక్స్ట్ కాలీఫ్లవర్ని మనం శుభ్రంగా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కడిగేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో వాటర్ వేసి పసుపు వేసి వేడవనివ్వాలి. బాయిల్ అవుతున్న వాటర్లోని మనం కడిగి శుభ్రం చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా యాడ్ చేసి ఒక 10 మినిట్స్ హాట్ వాటర్లో ఉండనివ్వాలి. కొంచెం 5 మినిట్స్ వేడి చేసి తర్వాత ఒక 10 మినిట్స్ హాట్ వాటర్లో వదిలేసి ఇందులో ఉన్న క్రిములు ఏమైనా ఉంటే అవన్నీ కూడా, డస్ట్ పార్టికల్స్ అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పిండిని దాంట్లో వాటర్ వేసి ఇలాగా కొంచెం వాటర్ వేసి ఇలా కలుపుకున్నాను. కొంచెం ఫుడ్ కలర్ వేసాను. ఎక్కువగా ఫుడ్ కలర్స్ ఉన్నవి అస్తమానం చేయండి. ఎప్పటికో 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి చేస్తాను కాబట్టి నేను అందుకే కొంచెం లైట్గా ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కలను కూడా అన్నిటిని యాడ్ చేసేయాలి అందులోనే. ఇప్పుడు ఆయిల్ని వేడి చేసుకుని వేడైన ఆయిల్లో ఒక్కొక్కటి 1 బై 1 అన్నీ కూడా పొకడీలాగా వేసుకోవాలి. ఇలా వేసుకుని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి ఫ్రెండ్స్, మనకి చాలా టేస్టీగా ఉంటాయి. కాలీఫ్లవర్తో ఏది చేసినా ఎక్సలెంట్గా ఉంటుంది కదా, చిన్నపిల్లలు చాలా బాగా తింటారు. గోబీ మంచూరియా అని కూడా అంటారు కదా, గోబీ పకోడీ అని కూడా అంటారు. నేను ఎలా చేస్తున్నాను అన్నది చూడండి. ఈ కలర్ అయితే సరిపోతుంది. కొంచెం లైట్ కలర్ ఉంది కదా, ఇంకొంచెం రావాలి. ఓకే, ఒకవేళ మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేదు అనుకుంటే కనుక పసుపు కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇలాగ ఫ్రై అయిపోయినాయండి, నేను తీసేస్తున్నాను. ఓకే, ఇవి తీసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. మనం ఇలా కూడా తిన్నా టేస్టీగా ఉంటాయి. ఇంకా మనకి ఏమంటారు, పప్పుల్లోకి పప్పుచారు, చారు, ఇంకా సాంబార్ అవన్నీ చేసుకుంటాం కదా, అట్లకి నంచుకుంటూ తినొచ్చు. ఈవినింగ్ టైం స్నాక్స్ కింద కూడా చాలా బాగుంటుంది. ఓకేనా, స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి ఇవి పెడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. మా అమ్మాయికి ఇవి చాలా ఇష్టము. అది స్కూల్ నుంచి వచ్చేసరికి నేను ఏదో ఒకటి స్నాక్స్ రెడీ చేసి పెడుతూ ఉంటాను. దాని ఫొటోస్ మీకు వీడియో చేస్తాను. ఇది ఇప్పుడు నేను చేసింది ఇలా పకోడీ అండి. ఇంకొక వెరైటీ చూపిస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వీటిని 3 భాగాల కింద చేసుకున్నాను. ఒకటి పకోడీ చూపించాను కదా, ఇప్పుడు ఏంటంటే 65 చూపిస్తున్నానండి. పెనంలో ఆయిల్ వేసుకుని అందులో కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు వేసి అలాగే కొంచెం ఆయిల్ వేసి అన్నిటిని వేయించుకోవాలండి, అంతే. వేయించుకుంటే కాలీఫ్లవర్ 65 రెడీ అండి. నెక్స్ట్ ఇంకొక మోడల్ చూపిస్తున్నాను. అదే బ్యాండ్లో ఆయిల్ వేసి అలాగే జింజర్ గార్లిక్ ముక్కలను చిన్నగా షార్ప్ చేసుకుని అలాగే ఆనియన్స్ కూడా వేసి, నేను ఇక్కడ సోయా సాస్ వేస్తలేదండి మంచూరియాకి, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, సోయా సాస్ అంత మంచిది కాదు. టమాటా సాస్ అయితే పర్లేదు, ఓన్లీ టమాటా సాస్ ఒకటే యాడ్ చేసి నేను పిల్లలకి మనం వేయించుకునే కాలీఫ్లవర్ పకోడీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసి ఇచ్చేస్తానండి, అంతే. అది స్వీట్గా కొంచెం పుల్లగా ఉంటుంది కదా, కట్టమిట్టలాగా ఉంటుంది కాబట్టి మా అమ్మాయి చాలా బాగా తింటారు. ఓకే, మేము కూడా తింటాం కాబట్టి అది కూడా వేసేసి నేను మంచూరియాలాగా ఇస్తున్నాను పిల్లలకి. ఓకే, ఇదే అండి 3 వెరైటీస్ ఆఫ్ కాలీఫ్లవర్ స్నాక్స్. మీకు నచ్చితే కనుక పక్కా ట్రై చేయండి. అదిగోండి, ఇది మంచూరియా టైప్ మాట. ఓకే, ఎలా ఉన్నాయి 3 వెరైటీస్ మీకు నచ్చితే కనుక కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్ యూ.